ఫోన్లలో ట్యాపింగ్ జరుగుతది. అట్లాగే సదరు సంస్థల యొక్క యాజమాన్య దేశాలు అంటే ఆ సంస్థ ఓనర్ ఏదైతే ఉంటదో అది అమెరికానే మాక్సిమం సెల్ ఫోన్ కంపెనీలకి, కొన్ని చైనా కంపెనీలు. ఆయా ప్రభుత్వాలు అందులో నుంచి వాయిస్సులు వింటా, రికార్డ్ చేసుకుంటా, వాళ్ళ ఆల్గారిథమ్స్ ద్వారా విషయాలు కనుక్కుంటా, అవి కొన్నిటి కమర్షియల్‌కి చేరవేస్తున్నాయి. కొన్ని నిఘాలు పెడుతున్నటువంటి సందర్భంలో ఐఫోన్ ఎక్కువ నమ్ముతున్నారు. ఎందుకంటే ఐఫోన్‌కి కాస్త కొన్ని వీటన్నిటితో పోల్చుకుంటే హ్యాక్ చేయడం కష్టమని. ఇప్పుడు అది కూడా చేస్తున్నారంటున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలీదు. అయితే దీంట్లో బ్రిటన్ ప్రభుత్వం ఒక తెలివైన గేమ్ నడిపింది. ఐఫోన్ తయారీ సంస్థలు అక్కడ తయారు చేసే ఫోన్‌లకి సంబంధించినటువంటిది ఆ వినే విధానానికి అక్కడ యాక్సెస్ బ్రిటన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్‌కి అంటే ఒక్కొక్క ఫోన్‌కి 10 మిలియన్ డాలర్లు చెల్లించాలి. అంటే ఇక దారుణం అనమాట అది. అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది. యాపిల్‌కి 2 ఆప్షన్స్ అనమాట. వరల్డ్ వైడ్ యాక్సెస్ అంతా ఆళ్ళకే ఇచ్చేయాలి. ప్రతి యూజర్‌కి సంబంధించిన డేటా. లేదంటే $10 మిలియన్ రోజుకి చెల్లించాలి టోటల్‌గా ఆళ్ళకి. అలాగే ఆహ్, ఇంకొకటొచ్చేటప్పటికి హెడ్ టు హెడ్ కాన్సెప్ట్‌లోకి తీసుకురావాలి దాన్ని. అంటే లీగల్ ఎక్స్‌పర్ట్స్ అనేటటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా నేరుగా అన్నటువంటి మోడల్ తీసుకొచ్చారు. అయితే ఈ విషయం యాపిల్ సంస్థ కుక్ వెళ్ళి అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చెప్తే, ట్రంప్ జేడీ వాన్స్‌కి చెప్తే, జేడీ వాన్స్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కి ఫోన్ చేసి పిచ్చ పిచ్చ ఏషాలెయ్యొద్దు. మీరు అదేమన్నా రౌడీయిజం అనుకుంటున్నారా? దౌర్జన్యం అనుకుంటున్నారా? ప్రపంచ డేటా మీకెందుకు ఇవ్వాలా? మేమే తీసుకోవట్లేదంటూ క్లాస్ పీకాక ఆగిందట.